పెళ్లి దుస్తులు మరాకష్ జానపద కథ. అలీ తన భార్య ఇద్దరు షేక్ హమీద్తో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో శ్రమ తెలియకూడదని వాళ్ళు కథలు మొదలుపెట్టారు. అలీకి కథలు వినడం చాలా ఇష్టం. ఇక షేక్ హమీద్ చరిత్ర కథలు చెప్పడంలో చాలా గొప్పవాడని పేరున్న మనిషి. ఆయన చెబుతున్న కథను అలీ చాలా ధ్యాసతో వింటున్నాడు. ఒక్కసారి అతని చూపు పక్కకు కదిలింది. ఇసుకలో ఏదో ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. వెళ్ళి ఆ వస్తువు ఏమిటో చూడాలని అలీకి బలంగానే కోరిక కలిగింది. కానీ బాబాయి కథను వినకుండా మధ్యలో పక్కకు పోతే అది మర్యాద కాదని అనుకుని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన జేబులో ఉన్న గింజలను అతను బయటికి తీశాడు. దారి వెంట వాటిని వరుసగా పడవేసాగాడు. చివరికి వాళ్ళు తమ గూడానికి తిరిగి వచ్చారు. షేక్ హమీద్ తన గుడారంలోకి వెళ్ళిపోయాడు. కానీ అలీ మాత్రం గుర్రం మీద నుంచి దిగనే లేదు. తల్లితో అతను తన గురించి ఎవరైనా అడిగితే పడుకున్నాడని చెప్పమన్నాడు. గుర్రాన్ని వెనుకకు తిప్పి అతను వచ్చిన దారిలోనే మళ్లీ పోసాగాడు. దారి వెంట తాను జార విడిచిన విత్తనాలను గమనిస్తూ సరైన చోటికి తిరిగి వచ్చాడు. అక్కడ దిగి చూస్తే ధగధగలాడుతూ ఒక బంగారు చేతి కడియం కనిపించింది. దాని మీద ముత్యాలు పొదిగి ఉన్నాయి. పనితనం చాలా గొప్పగా ఉంది. అది తప్పకుండా ఎవరో ఉన్నత వంశురాలైన అమ్మాయి కడియం అనుకున్నాడు అలీ. అతను కడియాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన అలీకి వాళ్ళ అమ్మ, మీ బాబాయ్ 2 సార్లు నీ గురించి అడిగాడు అని చెప్పింది. అలీ కడియం కూడా తీసుకుని షేక్ హమీద్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు. ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుతున్నారు. అలీ కడియాన్ని షేక్ హమీద్ చేతికి ఇచ్చి ఇచ్చాడు. ఆయన కడియాన్ని అటు ఇటు తిప్పుతూ చాలా జాగ్రత్తగా చూచాడు. ఇది తప్పకుండా చాలా మంచి పనితనం గల కంసాలి చేతిలో తయారైంది. నీకు ఎక్కడ దొరికింది అంటూ అడిగాడు. అలీ వివరమంతా చెప్పాడు. ఈ కడియం సొంతదారు మామూలు వ్యక్తి కాదు, వెళ్ళి వెతుకుదాం పదా అన్నాడు షేక్ హమీద్. వాళ్ళు గూడెంలోని దాయిని పిలిపించారు. కడియాన్ని ఆమె చేతికి ఇచ్చారు. మొత్తంలో గూడెమంతా వెతికి ఈ కడియం ఎవరితో తెలుసుకురావాలని ఆమెకు పని పెట్టారు. బహుశా వేరే గూడెంలోని మనిషి అయి ఉండవచ్చు. మొత్తానికి నీవు సంగతి తెలుసుకురావాలి అన్నారు. దాయి కడియం తీసుకుని వెతుకులాట కొరకు బయలుదేరింది. ఒక గుడారం నుంచి మరొక గుడారానికి తిరగసాగింది. చాలా చోట్ల ఆ పద్ధతిగా అడుగుతూ పోయింది. ఆమె ఆ రకంగా వెతుకుతూ ఒక ప్రాంతానికి చేరేసరికి అక్కడ గుడారాలన్నీ నల్లని గుడ్డతో వేసి ఉండడం కనిపించింది. అందులోనూ ఒక గుడారం మరీ పెద్దది. 8 వాసాల మీద దాన్ని నిలిపి ఉంచారు. అక్కడ ఒక యువతి దాయికి స్వాగతం చెప్పి లోనికి పిలిచింది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె శరీరం అద్దంలాగా నిగారింపుతో మెరుస్తున్నది. ఆమె ముఖం కూడా చంద్రుని కన్నా బాగా వెలిగిపోతున్నది. దాయి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నది. మంచినీళ్లు తాగింది. అప్పుడిక రుమాలులో నుంచి కడియాన్ని తీసి చూపించింది. గుడారంలో అమ్మాయి కడియాన్ని చేతికి తీసుకుని అటు ఇటు తిప్పి చూచింది. ఈ కడియం నాదేనంటూ తన పెట్టెలో నుంచి దాని జత కడియాన్ని కూడా తెచ్చి దాయికి చూపించింది. రెంటిలోనూ ఎంతమాత్రమూ తేడా లేదు. ఈ కడియం తప్పకుండా నీదే కనుక 2 నీవే తీసుకో అన్నది దాయి. అమ్మా, మీరు చాలా శ్రమపడ్డారు కనుక మీరే 2 కడియాలను తీసుకోండి. ఒకటి లేకుంటే మరొకటి ఎందుకు పనికిరావు అవి అన్నది ఆ అమ్మాయి.
ఇక దాయి వాళ్ళ గూడెం వివరాలు, అమ్మాయి పేరు, మిగతా అవసరమైన విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నది. ఇక తిరిగి తమ గూడానికి వచ్చి చేరింది. ఆమె షేక్ హమీద్ గుడారానికి తిరిగి వచ్చింది. అక్కడ వాళ్ళంతా దాయి కొరకే ఎదురు చూస్తున్నారు. దాయి 2 కడియాలు బయటకు తీసి చూపింది. అమ్మాయి గురించి పొగుడుతూ ఎంతో చెప్పింది. అమ్మాయి నిజంగా ఉదారత గల మనిషి, అంత అందమైన మనిషి అంటే మామూలు వంశం మనిషి కావడానికి వీల్లేదు అనుకున్నాడు షేక్ హమీద్. ఆ అమ్మాయి తప్పకుండా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని అతనికి తోచింది. తన గూడెంలోని కొంతమంది పెద్ద మనుషులను, అలీని కూడా వెంట తీసుకుని గుర్రాల మీద బయలుదేరాడు. నల్లని గుడారాల ప్రాంతానికి వాళ్ళంతా చేరుకున్నారు. నల్ల గుడారాలలో వారికి గొప్ప స్వాగతం ఎదురైంది. మొదలు గుర్రాలకు మేత దొరికింది. లోపల చక్కని మర్యాదలు జరిగాయి. చాపలు పరిచి కూర్చోబెట్టారు. గొర్రెలు, ఒంటెల పిల్లల మాంసంతో మంచి విందు కూడా జరిగింది. 3 రోజుల పాటు విందులు కొనసాగాయి. ఇక 4వ నాడు ఆ అమ్మాయి తండ్రి అయిన అమీర్ అతిథులుగా వచ్చిన వారి పని గురించి అడిగాడు. షేక్ హమీద్ కడియాల గురించి వివరం చెప్పాడు. ఈ కడియాల సొంతదారు చాలా ఉదార స్వభావం గల మనిషి, చాలా అందమైన మనిషి కూడా అయి ఉంటుందని నాకు తోచింది. ఆమె గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అనుకున్నాను. ఆమెతో నా వివాహం జరిగితే బాగుంటుందని నా ఆలోచన అన్నాడు హమీద్. అమ్మాయి తండ్రి ఒక్కసారి బరువుగా నిట్టూర్చాడు. కోరిక కలగడం చాలా సులభంగానే జరుగుతుంది అన్నాడు. అయితే ఒక తండ్రికి తన కూతురు అన్నిటికన్నా విలువైనది అన్నాడు. కానీ మీరు అతిథులుగా వచ్చారు. అతిథులను నిరాశపరచడం అరబ్బుల సంప్రదాయంలో లేదు. ఇక మీ వంటి గొప్ప ఇంటి అతిథుల విషయం మరింత ప్రత్యేకం. నా తలను మీ ముందు వంచుతున్నాను అన్నాడు అతను. అమ్మాయిని పెళ్లి కూతురుగా అలంకరించారు. 70 ఒంటలు, తివాచీలు, దుప్పట్లు, తలగడలు, మరెన్నో సరంజామాను వాటి మీద ఎక్కించారు. ఒక సేవకురాలిని, ఒక బానిసను కూడా అమ్మాయితో పాటు అప్పగించారు. వాళ్ళు బయలుదేరుతుండగా అమ్మాయి తండ్రి షేక్ హమీద్తో, దేవుని దయతో పెళ్లి కూతురు వల్ల మీకు మంచి జరుగుగాక అన్నాడు. షేక్ హమీద్ తమ గూడానికి తిరిగి వచ్చాడు. అక్కడి వారంతా 70 ఒంటెలు, కొత్త పెళ్లి కూతురిని చూచి సంతోషించారు. పెళ్లిపాటలు పాడసాగారు. ఇక షేక్ హమీద్ అలీని ముందుకు పిలిచాడు. నీ పెళ్లి కూతురు పెళ్లి గుడారంలో ఉంది. కంట్లో కాటుక పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తున్నది అన్నాడు. అదెలా కుదురుతుంది? అమ్మాయిని మీరు వెతికారు, ఆమె తండ్రితో మీరు మాట్లాడి పెళ్లి నిర్ణయించారు అన్నాడు అలీ. షేక్ హమీద్ ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. పెళ్లి దుస్తులను అలీకి అప్పగించాడు. కడియం నీకు దొరికింది, పెళ్లి కూతురు కూడా నీకే చెందవలసింది. ఇక ఆలస్యం చేయకు, ఆమె దగ్గరకు వెళ్లి చేరు అన్నాడు ఆయన. అలీ పెళ్లి గుడారం వైపు బయలుదేరాడు. కొంత దూరం కూడా నడవక ముందే ఒక వ్యక్తి వచ్చి అతని కాళ్ల మీద పడ్డాడు. కాళ్లను ముద్దు పెట్టుకుంటూ, నన్ను ఒక అతిథిగా గుర్తించి దయచూపండి షేక్ హమీద్ అన్నాడు. పెళ్లి దుస్తుల కారణంగా అతను అలీని చూచి షేక్ హమీద్ అనుకున్నాడు. ఇంతకు నీవు ఎవరని అలీ వివరం అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చావని కూడా అడిగాడు. మీరు పెళ్లి చేసుకుని తెచ్చుకున్న అమ్మాయి నాకు బాబాయి కూతురు అన్నాడు ఆ యువకుడు. ఆమెతో నా పెళ్లి నిశ్చయమైంది. మీరేమో ఒక అతిథిగా మా బాబాయి ఇంటికి వచ్చారు, పెళ్లి సంబంధం ప్రస్తావించారు, ఆయన మిమ్మల్ని కాదనలేకపోయాడు అంటూ యువకుడు వివరించాడు. అలీ వెంటనే తన పినతండ్రి తనకు అందజేసిన పెళ్లి దుస్తులను తీసి యువకుడికి కట్టబెట్టాడు. యువకుడా, ఆ అమ్మాయి మీద అన్ని రకాల నీవే హక్కు కలిగి ఉన్నావు, పెళ్లి కూతురు నీకే చెందుతుంది అన్నాడు. మరుసటి రోజు అలీ మామూలు దుస్తులలో తిరుగుతూ ఉండడం షేక్ హమీద్ గమనించాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. విషయం ఏమిటని ఆయన అలీని అడిగాడు. మరి నీవు పెళ్లి కొడుకు దుస్తులలో ఉండాలి కదా అన్నాడు.
అలీ తనకు కలిసిన నవయువకుని గురించి వివరం చెప్పాడు. విషయం విన్న షేక్ హమీద్ ఎంతో సంతోషించాడు. బుద్ధిమంతుని లక్షణం అంటే ఇదే అని కూడా అన్నాడు. పెళ్లి కూతురుతో వచ్చిన 70 ఒంటెలతో మరొక 70 ఒంటెలను కూడా కలిపి షేక్ హమీద్ పెళ్లి జంటకు మరెన్నో విలువైన బహుమతులు కూడా ఇచ్చి పంపించాడు. యువకుడు, అతని భార్య చాలా సంతోషంగా వీడ్కోలు చెప్పి తమ దారిన వెళ్ళిపోయారు.